మోహన్ బాబు విద్యా సంస్థలపై కూటమి ప్రభుత్వం చాలా పగబట్టినట్టుంది. మరి మోహన్ బాబుకి ఒకప్పుడు తెలుగుదేశంలోనే ఈయన రాజ్యసభగా కూడా ఉన్నాడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఏమి వచ్చాయో తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశాడు 2019 తర్వాత ఆయన అసలు రాజకీయాల్లోకే రాలేదు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కలిసింది లేదు, ఏ రోజు మా పార్టీకి సపోర్ట్ చేసింది లేదు, మా పార్టీకి ప్రచారం చేసింది కూడా లేదు. 2019లో సపోర్ట్ చేశారు, అది కూడా ఒక నియోజకవర్గం, చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోసం ప్రచారాలు చేశారు. అంతే తప్పితే తర్వాత మళ్ళీ ఎక్కడ రాజకీయాల్లో కనిపించలేదు. నేను రాజకీయాల్లో లేనని కూడా ఆయన ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం కూడా చూసాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోహన్ బాబు విద్యా సంస్థలపై మరి ఇది కుట్ర కాదో తెలియదు, కానీ ఏఐసిటిఈకి ఫిర్యాదు చేశారు. పేరెంట్స్ కమిటీ వాళ్ళంతా కలిసి ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు సంబంధించిన విద్యా సంస్థలపై ఫిర్యాదు అందింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో మోహన్ బాబుకు విద్యా సంస్థలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం సిబ్బంది అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారంటూ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి పేరెంట్స్ కమిటీ ఫిర్యాదు చేసింది. మోహన్ బాబు విద్యా సంస్థలో విద్యార్థుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేరెంట్స్ కమిటీ పేర్కొంది. విద్యార్థుల చేత బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పేరెంట్స్. అంతేకాకుండా డే స్కాలర్స్ ఖచ్చితంగా మధ్యాహ్న భోజనము మెస్లోనే చేయాలని రూల్స్ పెట్టడం ఏంటి అని తల్లిదండ్రులు కమిటీ కూడా ప్రశ్నించింది యజమానాన్ని. ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. యజమాన్యం చెప్పినట్లు విద్యార్థులు వినకపోతే బౌన్సర్లతో దాడులు చేస్తున్నారని ఏఐసిటిఈకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పేరెంట్స్ కమిటీ వాళ్ళు నాణ్యత లేని చదువులు బోధిస్తున్నారంటూ కూడా వారు తెలిపారు. మోహన్ బాబు విద్యా సంస్థలో పనిచేస్తున్న టీచింగ్ స్టాఫ్కి సరైన సమయానికి కూడా వాళ్ళు జీతాలు ఇవ్వడం లేదంటూ కూడా కమిటీ వాళ్ళు ఫిర్యాదు చేశారు. మరి చూడాలి దీనిపైన. అంతేకాకుండా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి కాబట్టి నారా లోకేష్ కూడా కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.